హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో 7 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ అని చెప్పి. ఆ దేవుడు నన్ను ఇన్నాళ్ళకి కరుణించాడనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికైతే ఇంకా నాకు సర్జరీ అయితే చేయించుకున్నాను నేను మొత్తానికి ధైర్యం చేసి. చాలా భయపడ్డాను నేను ఈ సర్జరీ ఎలా ఉంటుందో ఏంటోనని చెప్పి. చాలా అయితే భయపడ్డాను. ఇంతకీ ఏంటా సర్జరీ అనుకుంటున్నారా? నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. చిన్న బాబు పుట్టిన తర్వాత నేను పిల్లలు లేకుండా ఆపరేషన్ అయితే చేయించుకున్నానండి. అది సరిగ్గా చేయకుండా ఉండడం వల్ల గర్భసంచిలో అనేది పుండు అనేది ఏర్పడింది. అప్పుడు అది వాళ్ళు చెప్పలేదు, మాకు కూడా తెలియదు అనమాట. ఇంకా అది మేము అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. మధ్యలో కడుపు నొప్పి, వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతూ ఉండేది. చాలా హాస్పిటల్ అయితే చూపించుకున్నాము. ఇన్ఫెక్షన్ అయ్యింది, ఇలా పుండు ఉంది, తగ్గుతుంది అని చాలా మంది చెప్పారు. కానీ ఎక్కడైతే మాకైతే తగ్గలేదన్నమాట. ఒక నెల బాగుంటే ఒక నెల అస్సలు బాగోదు. కడుపు నొప్పి అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఆ పెయిన్ వచ్చినప్పుడు చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది. అలాంటి పెయిన్ అయితే వచ్చా ఉండేది. అది లోపల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఇంకా వల్ల కానంత కడుపు నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఇంకా వేరే గత్యంతరం లేక నేనైతే ఆపరేషన్ అయితే చేయించుకున్నానండి. ఆపరేషన్ చేసి గర్భసంచిని అయితే తీసేశారు. అదే అంటే పెద్ద ఆపరేషన్ అయితే చేశారనమాట. ఇప్పటికి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడైతే వీడియో అయితే తీయలేకపోయామండి. అప్పుడు ఆ టెన్షన్లో ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదన్నమాట. ఇంటికి వచ్చిన వారానికైతే ఈ వీడియో అనేది మేము తీస్తున్నాను. అసలు చెప్పకూడదండి, నిజంగానే ఎంత బాధపడాలంటే ఇలాంటి కొన్ని సర్జరీలకి చాలా బాధ అనేది ఉంటుంది. అసలు ఒక్కరమే కూర్చోవాలన్నా నిలబడాలన్నా కూడా ఒకరు హెల్ప్ లేనిది నిజంగా పని అయితే చేసుకోలేము. సర్జరీ జరిగిన వారం దాకా కూడా నేనైతే కోలుకోలేకపోయాను, అంత కష్టమైందనమాట. ఇలాంటి ఒక బాధ వస్తే కానీ ఎవరికి అర్థం కాదనమాట.